హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మార్నింగ్కే ఒక మంచి హెర్బల్ టీతో స్టార్ట్ చేశానండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంది. నార్మల్గా మనం రెగ్యులర్గా టీ తాగుతాము, పాలతో చేసుకొని తాగుతాం కదండి. అలా కాకుండా కొంచెం అల్లము, కొన్ని మిరియాలు, తర్వాత ఏంటంటే లవంగా మంచిగా అంటే కచ్చా పచ్చగా దంచేసుకోవాలన్నమాట. తర్వాత మనం టీ పౌడర్ ఉంటుంది కదా, ఆ టీ పౌడర్ అనేది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట. వాటర్ అనేది మనకి ఎంత కావాలంటే అంటే ఎంతమంది మెంబర్స్ ఉంటారో అంతమందికి సరిపడా వాటర్ తీసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నాను. ఆ వాటర్లో కొంచెం టీ పౌడర్ వేసుకొని మనం ఆల్రెడీ కచ్చపచ్చగా దంచిన అల్లము, మిరియాలు, లవంగా వేసేసాను అనమాట. అది మంచిగా మరిగిన తర్వాత ఒక కప్లోకి కొంచెం మింట్ లీవ్స్ అంటే పుదీనా, కొంచెం హనీ, కొంచెం లెమన్ తీసుకొని దాంట్లో మనం స్ట్రెయిన్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా యమ్మీ అండ్ టేస్టీగా అంటే ఎంత రిఫ్రెషింగ్గా ఉంది తెలుసండి. మార్నింగ్ ఈ చల్లని క్లైమేట్లోని హ్యాపీగా ఈ హెర్బల్ టీ అనేది తాగితే చాలా బాగా అనిపించింది. నాకు తెలిసిన ప్రొసీజర్ కొన్ని చూసినవి అలా చేసేసాను అనమాట. కానీ చాలా బాగుందండి. మీకు కావాలంటే హనీ ప్లేస్లోని బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హనీ యాడ్ చేశాను. అంటే కొంతమంది హనీ వేసుకోరు కదా, సో మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అదే హస్బెండ్కి అడుగుతున్నాను ఎలా ఉందని. చేయగానే హస్బెండ్ నేనైతే మంచిగా కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ టీ అయితే ఎంజాయ్ చేస్తాం అనమాట. తర్వాత నేను ఈవినింగ్ ఏంటంటే చల్లగా ఉంది కదండి క్లైమేట్, ఏం చేద్దాం అని ఆలోచించాను. చక్కగా వెజ్జెస్ ఉన్నాయి, సూప్ చేద్దాం కదా అని అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. నా దగ్గర ఉన్న వెజ్జెస్ తోటే మాత్రమే చేసేసాను అనమాట. మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే అవి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేను అన్నీ చిన్నగా చాప్ చేసేసుకొని అల్లము, వెల్లుల్లి కూడా మంచిగా పీల్అవుట్ చేసి చాప్ చేసేసుకున్నాను. తర్వాత బాండీ తీసుకొని బాండీలో కొంచెం గీ వేసుకున్నానండి. ఆ గీలోనేమో వెల్లుల్లి, అల్లము, ఉల్లిపాయలు చిన్నగా చాప్ చేసేసుకొని మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదు. జస్ట్ ఏంటంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఏంటంటే మష్రూమ్ కూడా కొంచెం ఇవి అన్నిటికన్నా అన్ని వెజ్జెస్ కన్నా కొంచెం పెద్దగానే చాప్ చేశానండి. అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడానండి. మీరు వీలుంటే ట్రై చేయండి. మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే వాటితోటే క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, తర్వాత బఠానీ అంటే గ్రీన్ బఠానీ, తర్వాత బీన్స్, మష్రూమ్ నేనైతే యాడ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి. ఫస్ట్ టైమే చేశాను. చాలా బాగుందన్నమాట. మనం అన్ని వెజ్జెస్ ఒకేసారి తినలేం కదా, ఈ విధంగా సూప్స్ అవి చేసుకొని తింటే ఈ వర్షాలు పడుతున్న టైంలోని చాలా బాగుంటుందండి. మంచిగా ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇంకొక బౌల్లోనేమో వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే మనకు థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసం అయితే నేను ఏం చేశానంటే కొంచెం 1.5 స్పూన్ వేసేసాను. మీరైతే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా రావడం కోసం అనమాట. కార్న్ఫ్లోర్ అనేది చాలా టేస్టీగా బాగా వచ్చిందండి. ఇప్పుడు వెజ్జెస్ అన్నీ మంచిగా మగ్గిపోయాయి కదా, అందులో కొంచెం మనం మిరియాల పొడి కూడా వేసాను. తర్వాత కొంచెం సోయా సాస్, టమాటో కెచప్, కొంచెం వెనిగర్ కూడా వేసాను అనమాట. చాలా టేస్టీగా, చాలా మంచిగా వేడిగా ఈ వర్షాలు పడుతున్న టైంలోని చాలా మంచిగా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. తర్వాత సరిపడా అంటే మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. నేను టమాటో కెచప్ కూడా వేసేసి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని బాగా వెజ్జెస్ అన్నీ కొంచెం ఉడికిన తర్వాత అంటే కొంచెం పచ్చివాసన పోయి మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకోండి. అది మంచిగా తెరులుతున్న టైంలో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకుని ఉంచుకున్నాం కదండి కార్న్ఫ్లవర్ వాటర్, అది కూడా వేసేస్తే చక్కగా సూపర్గా యమ్మీగా సూప్ అయితే రెడీ అయిపోయింది. వెజ్ సూప్ అనమాట. అన్ని వెజ్జెస్తో కలిపి కొంచెం లాస్ట్లో దించే ముందు కొత్తిమీర యాడ్ చేసుకొని హ్యాపీగా సూప్ని అయితే ఎంజాయ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. నేనైతే మాత్రం ఈగర్గా వెయిటింగ్ ఎలా వచ్చిందో ఎలా ఉంటుందో అనేసి టేస్ట్ చేసేద్దాం కదా అనేసి నేనైతే బౌల్ తీసుకుంటున్నాను. హ్యాపీగా సూప్ని అయితే ఎంజాయ్ చేసామండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. మనం బయట రెస్టారెంట్లో తిన్న టేస్ట్ అయితే వచ్చిందనమాట. చాలా యమ్మీ వెజ్ సూప్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి.
ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసినంతవరకు సబ్స్క్రైబ్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.